అసలు ఈ రాష్ట్రంలో ఈ అన్యాయాలకి ముందు వ్యతిరేకంగా గలమెత్తిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఒక గొంతుకై ప్రజల గొంతుకై ప్రశ్నించిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ రాక్షస పాలనని ఎదిరించిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ దోపిడిని నిగ్గదీసి అడిగిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎత్తిన తర్వాత, ఆయన మాడిన తర్వాత ఈ మోసం ప్రజలకు అర్థమవుతా వచ్చింది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా మిస్టర్ కేటు రెడ్డి, నువ్వు చేసిన దౌర్జన్యాలకి, నువ్వు చేసిన కబ్జాలకి మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సి వస్తుంది. అసలు సంరక్షకులా, రాక్షసులా, లేక భక్షకులా? ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళ కోసం మంచి చేయాలా, వాళ్ళ కోసం జీవించాలా, వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాలా, వాళ్ళల్లో ఒకరినై ఉండాలనే ఆలోచన లేని వాళ్ళు ఇవాళ ఉన్నారు. మిత్రులారా, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏదైతే చెప్పానో ఆచితూచే చెప్పాను. ఊరికే ఆషామాషిగా చెప్పలే. ఎవరో చెయ్యలేదు అంటే నేను చేస్తానని మాట ఇస్తున్నాను. ఎవరో చెయ్యలేదు, ఎవరో చేయాల్సిన వాడు చెయ్యలేదు, ఈ మాట రేపు నాకు కూడా రావచ్చు. నాకు తెలుసు మీ అందరి ఆశీర్వాదం నాకుంది, కానీ ఈ మాట రేపు రావచ్చు. అందుకని నేను ఆచితూచి అతని గురించి ఎక్కువ మాట్లాడుకొని మన స్థాయి తగ్గించుకోవడం కూడా నాకు ఇష్టం లేదు.